మనకి రీసెంట్గా పహల్గామ్ ఉగ్రదాడి జరిగింది, గుర్తుంది కదా. సో దాంట్లో చూసుకుంటే మన వాళ్ళు ఏకంగా 26 మంది చనిపోయారు. మరి దాని తర్వాత దీనికి రివెంజ్ తీర్చుకోవాలని చెప్పేసి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏకంగా ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో వాళ్ళ ఉగ్రస్థావరాలు అన్నింటిని కూడా ధ్వంసం చేసాం. అయితే మరి దీని గురించి ఈరోజు మనకి లోక్సభలో ఒక చర్చ జరిగిందనమాట. అయితే ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే అఖిలేష్ యాదవ్ గారు, సో దీని గురించి అయితే మరి బీజేపీని ఉద్దేశించి కొన్ని ప్రశ్నల వర్షం కురిపించారనే చెప్పాలి. అయితే ఆయన మెయిన్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, అంతకుముందు మనం పహల్గామ్ ఉగ్రదాడిలో కొంతమంది ప్రాణాలు కోల్పోయాం కదా, మరి దీని తర్వాత మనం రివెంజ్ తెచ్చుకుందామని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ని అయితే యూజ్ చేసాం. మరి ఆపరేషన్ సింధూర్ని మధ్యలో మీరు ఎందుకు ఆపారు అంటే, మీరు ఆపారు అంటే దానికి ఏదో ఒక రీజన్ ఉండి ఉండేది కదా, మరి దీనికి రీజన్ ఏంది చెప్పండి అని చెప్పేసి ఒక క్వశ్చన్ చేశాడు. అయితే దాని తర్వాత ఇంకోటి ఆయన అడుగుతుంది ఏంది, మరి మీరు మధ్యలో ఆపారు అంటే బయట నుంచి ఎవరైనా సరే ప్రెజర్ చేశారు మిమ్మల్ని ఆపమని, సో లేదు అంటే మీ అందరికి మీరే ఆపారా, మరి ఒకవేళ ప్రెజర్ చేస్తే మరి ఆ ప్రెజర్ చేసిన వాళ్ళు ఎవరు, దానికి సమాధానం చెప్పండి అని చెప్పేసి ఒక క్వశ్చన్ వేశారు. సో దాని తర్వాత ఇంకోటి అడుగుతుంది ఏంటంటే ఆయన, మరి ఇన్ని ప్రాణాలు కోల్పోయాం కదా మనం, మరి ఈ ప్రాణాలు కోల్పోయిన దానికి మరి బాధ్యత వహించేది ఎవరు అని చెప్పేసి ఇంకో క్వశ్చన్ చేశారు. సో మరి ఇంకోటి ఇక్కడ దీని గురించి చెప్పాలి అంటే, మరి దీనికి ఆన్సర్లు ఎప్పుడు దొరుకుతాయి అంటే, మనకి ఈరోజు నైట్ 7 గంటలకి మనకి రాజ్యసభలో నరేంద్ర మోడీ గారు అయితే దీని గురించి మాట్లాడే ఛాన్స్ అయితే ఉందన్నమాట.